క్రీస్తునందు ప్రియమైన యూట్యూబ్ ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఉదయకాలమున అందరికీ శుభవచనం, అందరికీ శుభవచనం. ఈ శుభవచనం అనే టీవీ కార్యక్రమం ద్వారా మీ ముందుకు వచ్చే ఉదయకాలమునే యేసయ్య మాట వినిపించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మాకిచ్చిన అమూల్యమైన అవకాశముకై దేవునికి స్తోత్రాలు. మన కార్యక్రమం పేరు శుభవచనం. ఇది యేసయ్య మాట, యేసయ్య మాట. యేసయ్య ప్రతి మాట కూడా శుభవచనమే. అవి బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. బైబిల్లో వ్రాయబడిన మాటలు ఒక్కొక్క మాట ఒక్కొక్క రోజు మీకు అందించాలని మేము ఆశపడుతున్నాం. శుభవచనం ఈ కార్యక్రమంలో ఈరోజు కీర్తన గ్రంథం 2వ కీర్తనలో నుంచి ఒక శుభవచనం, ఒక మాట మీకు అందిస్తాను. చూడండి, 2వ కీర్తన 8వ వచనం, నన్ను అడుగుము. ఈరోజు శుభవచనం నన్ను అడుగుము. దేవుని వాక్యం సెలవిస్తుంది, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తాను. యేసయ్య అంటున్నాడు, నన్ను అడుగుము, నన్ను అడుగుము. ఎవరంటారండి? నన్ను అడగని ఎవరంటారు? మనం ఈ రోజుల్లో ఎవరిని అడిగినా ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరండి. ఎవరిని అడిగినా ఎవ్వరు పనులు చేసేవాళ్ళు లేరండి. అధికారుల దగ్గరికి వెళ్ళి అడుగుతాం, చేస్తామంటారు, చేయరు. బంధువుల దగ్గరికి వెళ్ళి అడుగుతాం, మేము ఉన్నామని అంటారు, సమయానికి వారు మన దగ్గరికి రారు. లేకపోతే పలాని స్నేహితుల దగ్గరికి వెళ్తాం, కొంచెం కష్టంలో ఉన్నా నన్ను ఆదుకోవా అంటాం, ఆదుకుంటామని చెప్తారు, ఆదుకోరు. ఎవ్వరూ మనకేది చేయరండి. ఇది మానవ జీవితం, ఇది మానవ ప్రపంచం. ఈ మానవ జీవితంలో మనిషి మనుగడే ప్రశ్నార్థకంగా ఉన్న ఈ దినాల్లో యేసయ్య చెప్తున్న శుభవచనం ఏంటంటే, నన్ను అడగండి. మనుషుల్ని అడిగి విసిగిపోయేవేమో, బంధువులను అడిగి బేజారయ్యేవేమో, స్నేహితులను అడిగి చెడిపోయేవేమో, నాకు తెలీదు. ఈ ఉదయకాలం లేవగానే నీ పరిస్థితి ఎట్లుందో నాకు తెలియదు. రాత్రంతా ఆలోచిస్తూ పడుకున్నావేమో, రాత్రంతా నిద్ర పట్టలేదేమో, సరిగా నీ ఆలోచనల వల్ల, నీకున్నటువంటి తొందరపాట్ల వల్ల నిద్రపోలేదేమో. ఈరోజు ఉదయకాలం ఏకువ జామున నీవు లేవగానే యేసయ్య మాట శుభవచనం నిన్ను ఆదరిస్తుంది. శుభవచనం నీ తలుపు తడుతుంది. శుభవచనం నీతోనే మాట్లాడుతుంది. ఏంటో తెలుసా? నన్ను అడుగుము. ఈరోజు శుభవచనం, నన్ను అడుగుము, నన్ను అడుగుము. యేసయ్యని అడగాలి. కొండ మీద ప్రసంగంలో యేసుప్రభువు వారు బోధిస్తూ, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అన్నాడు యేసయ్య. అడుగుడి. యోహాను సువార్త 14:14లో నా నామమున మీరు నన్ను అడిగినా చేతును అన్నాడు యేసయ్య. యేసయ్య నామములో మనం ఏం అడిగినా దానికి పొందుకుంటామో. యేసయ్య నామం అంత శక్తి కలిగినది. నన్ను అడుగుమని చెప్తున్న ఈ దేవుడు సజీవుడైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, మన అక్కర్లు తీర్చువాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీ సమస్యలు నీకు అసాధ్యంగా కనబడచ్చు. నీ సమస్యలు నీకు కొండలా కనపడచ్చు. అమ్మో, ఈ భయంకరమైన అప్పుల ఊబిలో నుంచి నన్నెవడు బయటకు తీసుకొస్తాడు? వామ్మో, ఈ భయంకరమైన అనారోగ్యంలో నుంచి నన్నెవడు బయటకు తీసుకొస్తాడు? వామ్మో, నాకున్న ఈ ఇరుకు ఇరకాటంలో నుంచి నన్నెవడు బయటకు తీసుకొస్తాడు? నా బిడ్డల సమస్యలో నుంచి, నా కుటుంబ సమస్యలో నుంచి, లేకపోతే నాకున్న రకరకాలైన సమస్యల నుంచి నన్నెవడు బయటకు తీసుకొస్తాడు? నువ్వు అనుకోవచ్చు. మనల్ని విడిపించే దేవుడు ఉన్నాడు. ఆయనే గొప్ప దేవుడై ఉండి 2025 సంవత్సరాల క్రితం మానవ శరీరాన్ని ధరించి మన కొరకై ఈ లోకానికి వచ్చి మన నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచిన గొప్ప దేవుడు ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన అంటున్న మాట ఇది, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యంగా ఇస్తాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తాను. జనములు జాతులే కాదు, భూమి దిగంతముల వరకు సొత్తుగా కాదు, ఏదైనా నీ కోసం చేయటానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. అడుగుతావా యేసయ్యను? యేసయ్యను అడుగుతావా? చాలాసార్లు మనం ఏమడుగుతామో తెలుసా? ప్రభువా నాకు అది కావాలి, ఇది కావాలి అని అడుగుతాం. కానీ బైబిల్లో కీర్తనాకారుడు అడిగాడండి,
నాకు మంచి బుద్ధి దయచేయ అని అడిగాడు. యేసయ్యని ఏమడిగాడో తెలుసా? నాకు మంచి బుద్ధి దయచేయ్యా అని అడిగాడండి. మంచి బుద్ధి యేసయ్య దగ్గర ఉంది కదండి. ఆయన సుబుద్ధి కలిగిన వాడు. యేసయ్య బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయనలో గుప్తములై ఉన్నాయి. ఆయన అడగాల్సింది అదే, బుద్ధి జ్ఞానము ఆరోగ్యము సహాయము. యేసయ్యని అడిగితే యేసయ్య ఇస్తాడు. అక్సా కాలేబు కుమార్తె ఏమడిగిందో తెలుసా? దీవెన దయచేయని అడిగింది. అడగండి ఈరోజు. ఎబ్బేజు కూడా అడిగాడు, నన్ను దీవించయ్యా, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించయ్యా. అడగండి. ఈరోజు మీరు అడిగితే మీకివ్వటానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ఎలా ఇస్తాడో తెలుసా? ధారాళంగా ఇచ్చే దేవుడు యేసయ్య. ధారాళంగా ఇచ్చే దేవుడు యేసయ్య. ఆయన కొంచెం కొంచెం ఇచ్చేవాడు కాదండి, ధారాళంగా ఇచ్చేవాడు. ఆయన మనసే ధారాళమైన మనసు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శుభవచనం ప్రేక్షకులారా, యేసుక్రీస్తు నామములో ఈరోజు మీరు ఏదైతే అడుగుతున్నారో, పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చే శక్తి గల దేవుడు ఆయన అత్యధికముగా ఇచ్చేవాడు. అత్యధికముగా ఇచ్చేవాడు. ఎందుకంటే ఆయన కృప అధికమైనది. ఆయన అధికముగా ఇచ్చేవాడు. ఏది తగ్గించి తగ్గించి ఇచ్చేవాడు కాదు, ఏది తక్కువ ఇచ్చేవాడు కాదు. అడగండి. ఈరోజు యేసయ్య అంటున్నాడు, నన్ను అడుగుము. ఈరోజు ఉదయాన్నే లేచావు కదా, ఆరోగ్యం సరిగా లేదా? అడుగు యేసయ్య, నాకు మంచి ఆరోగ్యమే. అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాను యేసయ్య, అప్పుల ఊబిలో కూరుకుపోతున్నా, ఆర్థికంగా నా స్థితిని మెరుగుపరచు. అడుగు, యేసయ్య ఇస్తాడు. ఆయన తండ్రిలాగా అడగండి, ఆయన తల్లిలాగా అడగండి, ఆయన తోబుట్టులాగా అడగండి. ఈరోజు మీరు ఏదైతే అడుగుతారో అడిగిన దానికంటే అత్యధికంగానే మీరు పొందుకొందురుగాక. యేసయ్య మీరు అడిగిన దానికంటే అత్యధికంగానే మీకు దయచేయునుగాక. ఆయనే చెప్పాడుగా, నన్ను అడుగుము. ఈరోజు శుభవచనం, నన్ను అడుగుము. ఉదయాన్నే లేచి వాళ్ళని వీళ్ళని అడగాలనుకుంటున్నావేమో, ఉదయాన్నే లేచి నీ అక్కర్ల కొరకు మీ ఎదిరింటి వాళ్ళని అడగాలనుకుంటున్నావేమో, మీ యజమానులను అడగాలనుకుంటున్నావేమో, మీ ఉద్యోగస్తులను అడగాలనుకుంటున్నావేమో, లేకపోతే పక్కింటి వాళ్ళని అడగాలనుకుంటున్నావేమో, వెనకాలింటి వాళ్ళని అడగాలనుకుంటున్నావేమో. లేదు, ముందు యేసయ్యని అడుగు. ఈరోజు యేసయ్యని అడుగు. ఏ పరిస్థితుల్లో లేచావో, ఏ సమస్యలతో లేచావో, ఏ కుటుంబ భారాలతో లేచావుగా, ఉదయాన్నే లేచావుగా. శుభవచనం ఏంటో తెలుసా? నన్ను అడుగుము. యేసయ్యని అడగండి, యేసయ్యని అడగండి. ధారాళంగా ఇచ్చే దేవుడు మనకుంటే ఆయన అడగండి, ఆయన పాదాలు పట్టుకోండి. ప్రార్థన చేస్తాను మీకోసం. యేసయ్య ఈరోజు మీకు సమృద్ధిగా ఇచ్చునుగాక, ధారాళంగా ఇచ్చునుగాక. మీరు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా మీకు ఇచ్చునుగాక. అది ఆరోగ్యమైన, అది ఆశీర్వాదమైన, అది ఏదైనా యేసయ్య మీకు సమృద్ధిగా దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకున్న కలిసి ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడా, దయగల దేవా, ప్రేమాస్వరూపి, మీకు స్తోత్రాలు. శుభవచనం అనే టీవీ కార్యక్రమం ద్వారా బిడ్డల ముందుకొచ్చి ఈ శుభవచనాన్ని అందించడానికి మాకు ఇచ్చిన అమూల్యమైన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఈరోజు శుభవచనం, నన్ను అడుగుము. యేసయ్య మిమ్మల్ని అడిగితే చాలు, ఎవరు అడిగినా ఇచ్చే దేవుడు. అడుగు ప్రతి వాడును పొందునన్నారు. మీ నామంలో మేము అడిగితే ఖచ్చితంగా ఇస్తారయ్యా. బిడ్డలు ఏ అవసరతల్లో ఉన్నారో, ఏ పరిస్థితుల్లో నడుస్తున్నారో, ఈరోజు లేవగానే శుభవచనం ద్వారా ఈ మాట విన్నారు. యేసయ్యని అడిగితే యేసయ్య ఇస్తాడు. నమ్మాలి, నమ్మి అడిగితే ప్రభువా ఖచ్చితంగా ఇచ్చే దేవుడు మీరు. నాయన, ఈరోజు నీ బిడ్డలు ఏదైతే అడుగుతున్నారో వారి పక్షంగా మేము కూడా అడుగుతున్నాం. నీ బిడ్డలు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా వారికి కలుగునుగాక, వారు పొందుకొందురుగాక. యేసు నామములో వారికి అవి ధారాళంగా అందునుగాక. మీ కార్యం బిడ్డల జీవితాల్లో జరిగించండి అయ్యా. ఈరోజే వారి విశ్వాసాన్ని రెట్టింపు చేయండి. వారు నీ మీద ఆధారపడి నడుచుకుంటానికి కూడా సహాయం చేయండి. ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న వారు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఈ ఉదయం లేవగానే యేసు నామములో వారికి స్వస్థత కలుగునుగాక. ఈ రోజుల్లో భయంకరమైన అనారోగ్యాలు అయ్యా, రాత్రంతా గ్యాస్ట్రిక్ ట్రబుల్తో బాధపడుతున్న వారు అయ్యా, బిడ్డలు ఉదయాన్నే శుభవచనం వింటున్నారు. యేసు నామములో వారికి స్వస్థత కలుగునుగాక. జ్వరాలు,
భయంకరమైన బలహీనతలు, నడుము నొప్పి, కాళ్ళ నొప్పి, ఆయా ట్యూమర్స్, బ్రెయిన్ ట్యూమర్స్ తండ్రి, క్యాన్సర్ కణితులు, క్యాన్సర్ గడ్డలు ప్రభా యేసు నామములో స్వస్థత కలుగును గాక. మూర్ఛ వ్యాధి, ఫిట్స్ తండ్రి, అలాగే ప్రభ నరాల బలహీనత నాయన, అలాగే తండ్రి బిడ్డలు ప్రభ సుఖమైన ప్రసవం కొరకు గర్భిణీ స్త్రీలు కూడా చూస్తున్నారు. యేసు నామములో వారికి సుఖమైన ప్రసవం కలుగును గాక. తల్లి బిడ్డ క్షేమంగా ఉందరుగాక. ఎవరైతే గర్భం లేని వారు చూస్తున్నారు వారి గర్భాలు తెరవబడును గాక. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు కలుగును గాక. కుటుంబాల్లోనైనా బిడ్డల ద్వారా సమస్యలు ఎదుర్కొంటున్న తల్లిదండ్రులు చూస్తున్నారు. యేసు నామములో వారి బిడ్డలకు మార్పు కలుగును గాక, మారు మనసు కలుగును గాక. ప్రయాణాలు తండ్రి నీ బిడ్డల ప్రయాణాల కోసం వెళ్తున్నారు. వారు వెళ్తున్న ప్రయాణాలన్నీ సఫలపరచండి. వారు వెళ్తున్న వాహనాల చుట్టూ మీ కంచె వేయండి. నీ బిడ్డలు ఎదురు చూస్తున్న శుభకార్యాలు ప్రభా టీవీలో ప్రభ నాయన, వారి సొంత ఇంటి కొరకు నాయన వారు ప్రభ శుభకార్యాల కోసం ఎదురు చూస్తున్నారు. వారి పట్ల శుభకార్యాలు జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోనమని ఈ కార్యక్రమం, ఈ శుభవచనం కార్యక్రమం ఈరోజు మీరు నన్ను అడగమన్నారు. అడుగుతున్న ప్రతి వ్యక్తిని మీరు ఆశీర్వదించి వారి అక్కర్లు తీర్చి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ శుభవచనం కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి, సకల పరిశుద్ధులకు, సకల కోటి మానవులకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.